గంగాతరంగ రమణీయ జటాకలాపౌ గౌరీ నిరంతర విభూషిత వామ. సెలబ్రిటీని ఫ్రీగా వదలరేంటి మీరు? ఆయన ఏం కావాలి నీకు? నీ గురించి ఏదో ఒకటి చెప్పు వెంకీ. నా గురించి ఏముంటుందని నీకు చెప్తాకి? చెప్తే వదిలేస్తా. చెప్తే వదిలేస్తావా? సరే. 360 రోజులు ఖాళీగా ఉండే నాకు అమ్మాయిలతో చాటింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. అందుకని 360 రిక్వెస్ట్లు పెట్టా. నేను కొట్టిన తలుపు ఎవరు తీస్తారని ఎదురు చూస్తుంటే అనుకోకుండా ఓ రోజు నా తలుపు తీసింది మాత్రం గీత. ఏమైందో తెలియదు కానీ ఒకరోజు అసలు ఎక్కడ ఫోటోషాప్ చేసావు? బ్లాక్డా? దేవుడా, మా టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. రోగాలు రాని రుచులు అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ముందుగా మనందరం వెజిటబుల్ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఈ పచ్చి కూరగాయల రసం కనుక మనం రోజు ఒక గ్లాస్ తాగగలిగితే మరి రుచిగా ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ మోడ్రన్ మహాలక్ష్మి. మోడ్రన్ మహాలక్ష్మి మెగా గేమ్ షోలోకి వెళ్లే ముందు మన కోసం వచ్చిన మహాలక్ష్మి ప్రపంచంలో నన్ను ఎవరు మర్చిపోయినా ఈ కస్టమర్ కేర్ మాత్రం నన్ను మర్చిపోడు. ప్రియుడా పసి చిలక చేరి నేను ప్రియా. ఏ మోటివేషన్ మెసేజ్ రా.
The juice that comes out of a fruit depends on the fruit. What's within you will come out when life squeezes you. Which means that internal having is as important as external having. And two essential changes that has to come to that internal having is, one, you got to love yourself. You will not be able to cherish any relationship in life. You will not be able to enjoy any relationship in life unless you love yourself. Do not Love yourself. Love yourself. Love yourself. Love yourself. Love yourself. Love you. Babuy. హాయ్. హాయ్. తను మళ్ళీ మెసేజ్ చేసిందా? అయినా నీతో ఇప్పుడు చాట్ చేస్తున్న అమ్మాయి ఎవరు? ఇంకా అర్థం లేదా? అమ్మాయి పేరుతో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని నాతో నేనే చాటింగ్ చేసుకుంటున్నా. నీతో చాటింగ్ చేసుకుంటే అంత హ్యాపీగా ఎలా ఉంటావు ఇంకి? నాతో నేను చాటింగ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత అర్థమైంది, నిజంగా నాతో నేను మాట్లాడుకోవడం మొదలుపెట్టాను. ఈ ప్రపంచంలో నన్ను నాలా ప్రేమించే వ్యక్తుల్లో నేను ఒక్కనని నాకు అప్పుడు తెలిసింది. ఎప్పుడు ఖాళీగా గడిపే నేను ఈ 6 నెలలు మాత్రం చాలా జాలీగా గడిపాను, ఎందుకంటే నాతో నేను ఉన్నాను కాబట్టి. ఏదో ఒకటి చెప్పొచ్చు కదా, ఏదో ఒకటి చెప్పు.